ద్వారకా నగర్లోని ఆదిత్య బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రస్థాన్ 2026కు అనూహ్య స్పందన వచ్చింది. రాష్ట్రం నలుమూలల నుండి బీబీఏ, ఎంబీఏ విద్యార్థులు ప్రస్థాన్కు హాజరై అకాడమిక్, నాన్ అకాడమిక్స్ ఈవెంట్స్ లో ప్రతిభ కనపరిచారు. మేనేజ్మెంట్ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, నిర్ణయ సామర్థ్యం, వ్యూహాత్మక ఆలోచనలు పెంపొందించే ఉద్దేశంతో ప్రస్థాన్ మేనేజ్మెంట్ సదస్సు నిర్వహించారు. ఆదిత్య విద్యా సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాయి. ఆదిత్య బిజినెస్ స్కూల్కు ఓ ప్రత్యేకత ఉంది. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ను వివిధ ఈవెంట్ల ద్వారా ప్రదర్శిస్తూ సత్తా చాటుతున్నారు. అకాడమిక్స్లోనూ, ప్లేస్మెంట్స్లోనూ ఆదిత్య ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి, కార్యదర్శి డాక్టర్ సుగుణారెడ్డిల మార్గదర్శకత్వంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడు, రీజనల్ మేనేజర్ పి రామకృష్ణారెడ్డిల నేతృత్వంలో ఆదిత్య బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో వెంకోజీపాలెం సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రస్థాన్ 2026 మేనేజ్మెంట్ సదస్సు ఘనంగా జరిగింది. 75 కళాశాలల నుండి 1000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏయూ డీన్ ఆచార్య వెంకటకృష్ణ, జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ అనిల్ కుమార్, శ్రవణ్ షిప్పింగ్ అధినేత సాంబశివరావు తదితరులు అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన నమూనా ప్రాజెక్టులను తిలకించారు. హెచ్ఆర్, ఎంటర్ప్రెన్యూర్షిప్, డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ అనలిటిక్స్ తదితర అంశాల్లో ప్రాజెక్టులను ప్రదర్శించారు. నాన్ అకాడమిక్ ఈవెంట్స్లో భాగంగా ర్యాంపాక్, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రస్థాన్ మేనేజ్మెంట్ ఈవెంట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నేను రేష్మా. మేము ఇక్కడ ఆదిత్య కాలేజ్లో ఎంబీఏ చేస్తున్నాం. సో మా ఈవెంట్ అనేది ఎవ్రీ ఇయర్ ఆదిత్యకి ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ ఇది. సో ఈవెంట్ విల్ బీ హెల్డ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. పీపుల్స్ వస్తారు అండ్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు చాలా మంది. ఈ ఈవెంట్లోని యాజ్ హిమజా టోల్డ్, అకాడమిక్స్ అండ్ నాన్ అకాడమిక్స్ అవుతుంది. ఈ ఈవెంట్ వల్ల ద పీపుల్ క్యాన్ షోకేస్ దర్ టాలెంట్ అండ్ అకాడమిక్సే కాకుండా అదర్ దెన్ దాట్ దే కెన్ షో వాట్ దే ఆర్ ఎగ్జాక్ట్లీ. సో ఇది చాలా స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది అండ్ దిస్ విల్ బీ అ పార్ట్ దట్ దే ఆర్ కమ్ అవుట్ ఆఫ్ వాట్ అకాడమిక్స్ ఇస్ ఎగ్జాక్ట్లీ. సో మా ఈవెంట్ అనేది అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఈవెంట్ అనేది మేము ఎవ్రీ ఇయర్ చేస్తాం అండ్ ఫుట్ఫాల్ ఎవ్రీ ఇయర్ కన్నా ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. సో నా పేరు హిమజా. నేను ప్రెసెంట్లీ ఇక్కడ కోఆర్డినేటర్గా ఉన్నాను. సో ఏంటంటే ఇది ప్రస్థాన్ చాలా పెద్ద ఈవెంట్. ఇది మొత్తం ఇది స్టేట్ లెవెల్లో అవుతుంది. బయట స్టేట్ నుంచి కూడా 5 to 6 స్టేట్స్ నుంచి కూడా బయట నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ అకాడమిక్ ఈవెంట్స్, నాన్ అకాడమిక్ ఈవెంట్స్ రెండు ఉంటాయి. సో అకాడమిక్ ఈవెంట్స్లో వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్, హెచ్ఆర్ ఈవెంట్స్ అవి అవుతున్నాయి. నాన్ అకాడమిక్ ఈవెంట్స్లో ర్యాంప్ వాక్ అని, స్పాట్ ఫోటోగ్రఫీ అని చాలా ఎగ్జైటింగ్ ఈవెంట్స్ అవుతున్నాయి. ఇక్కడికి ఆల్మోస్ట్ 1000+ స్టూడెంట్సే వస్తున్నారు. లైక్ మన విశాఖపట్నం నుంచి కూడా ఐ థింక్ 20 to 30 కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు. అండ్ మనకి ఫుడ్ స్టాల్స్ అవి కూడా ఉన్నాయి లోపల అండ్ బయట. అండ్ వి విష్ దిస్ బికమ్స్ అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. ఇది ప్రస్థాన్ ఈవెంట్ జరుగుతుంది. మేము ఆదిత్య బిజినెస్ స్కూల్ నుంచి మేము మన కాలేజే ఆర్గనైజ్ చేశారు ఈ ఈవెంట్ని. అండ్ వీ పీపుల్ ఆర్ ద కోఆర్డినేటర్స్. సో ఇది నేషనల్ లెవెల్ ఈవెంట్ అన్నమాట. ఇక్కడ అకాడమిక్ ఈవెంట్ అవుతుంది, నాన్ అకాడమిక్ ఈవెంట్ అవుతుంది. లైక్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు అండ్ చాలా స్కిల్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చి. యూ కెన్ ఎంజాయ్ చేస్తూ యూ కెన్ ఆల్సో లెర్న్ న్యూ థింగ్స్ అన్నమాట. నా పేరు ప్రశాంత్. నేను ఆదిత్య బిజినెస్ స్కూల్ ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఫినాన్స్లో. సో ఈ ప్రస్థాన్ ఈవెంట్ అనేది ప్రతి 2 yearsకి ఒకసారి చాలా గ్రాండ్గా ఆదిత్య బిజినెస్ స్కూల్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రస్థాన్ ఈవెంట్లో మెయిన్ థీమ్ ఏంటంటే చాలా మంది ఎంబీఏ స్టూడెంట్స్, బీబీఏ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా గ్రో అవ్వడానికి మంచి ఆపర్చునిటీ ఇస్తాం అనమాట ఇక్కడ. సో మేనేజరల్ ఈవెంట్స్ కానీ కండక్ట్ చేయడం కానీ, లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం కానీ, ఈ కండక్ట్ చేయడం వల్ల ఏం జరుగుద్దంటే ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ అవుదాం అనుకుంటున్నారో, లేదంటే ఎంబీఏలో కానీ లేదంటే బిజినెస్లో గ్రో అవుదాం అనుకుంటున్నామో ఆ యాక్టివిటీస్ ఇక్కడ కండక్ట్ చేస్తాం అనమాట. ఎందువల్ల అంటే ఇక్కడ ఉన్న ఎంబీఏ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ముందు ఎక్కడైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసి వచ్చి వాళ్ళకి గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో ఎక్స్పీరియన్స్తోనే వాళ్ళు ఇక్కడ ఆ గేమ్స్ ఎలా కండక్ట్ చేయాలి, హెచ్ఆర్ రౌండ్స్ ఎలా కండక్ట్ చేయాలి, ఫినాన్స్ రౌండ్స్ ఎలా కండక్ట్ చేయాలి, ఇంకా బిజినెస్ అనలిటిక్స్
ఇంకా అలా మార్కెటింగ్ ఎలా ఉన్నాయో అన్ని కూడా ఇక్కడ కండక్ట్ చేస్తారనమాట. ఈ కండక్ట్ చేయడం వల్ల ప్రతి వాళ్ళు కూడా కొత్త కొత్త ఐడియాస్తో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఐడియాస్ అన్ని కూడా కన్వే చేసి మీ అందరూ కూడా మ్యాగజైన్ ఉంటుంది, ఆ మ్యాగజైన్లో కూడా అందులో పెట్టడం కానీ లేకపోతే ఈవెంట్స్లోనే వాళ్ళ ప్రైజ్ మనీ కానీ వాళ్ళ ఐడియాస్ షేర్ చేయడం కానీ చేస్తూ ఉంటారు ఈవెంట్. ఆదిత్య విద్యా సంస్థలు కేవలం విద్యార్థులను పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా వారిలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి ఈవెంట్స్ నిర్వహిస్తామని రీజనల్ మేనేజర్ పి రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్ కిషోర్ బాబులు తెలిపారు. విద్యార్థులు అకాడమిక్, నాన్ అకాడమిక్ ఈవెంట్స్లో ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు. తమ మేనేజ్మెంట్ ఇలాంటి సదస్సులను ప్రోత్సహిస్తుందని, దీని ద్వారా విద్యార్థుల్లో మేనేజ్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ పెరుగుతాయని అన్నారు. ఈరోజు ఆదిత్య బిజినెస్ స్కూల్ విశాఖపట్నం స్టూడెంట్స్ ప్రస్థాన్ 2K26 అనే ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్ వల్ల స్టూడెంట్స్లో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్, వాళ్ళ ఎంటర్ప్రీనియర్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ చేయడానికి డిఫరెంట్ కాలేజెస్ నుంచి మోర్ దాన్ 75 కాలేజెస్ అదర్ దాన్ ఆదిత్య కాలేజెస్ వచ్చి ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇవన్నీ చేయడం వల్ల పిల్లలందరిలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్, ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్, డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ అనలిటిక్స్, బీబీఏ ప్రొఫెషనల్స్ సంబంధించిన కోర్సెస్లో వీళ్ళకి ఒక అవగాహన రావడానికి, పిల్లలు రియల్ టైం వరల్డ్లో ఓన్లీ థియరిటికల్ నాలెడ్జే కాదు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వీళ్ళకి వస్తే డిఫరెంట్ స్టూడెంట్స్ అందరూ కలిసి చేస్తే వీళ్ళకి ఈ నాలెడ్జ్ రావడం జరుగుతుంది. ఇటువంటివన్నీ చేయడం గురించే ఈ ప్రస్థానాన్ని ఈవెంట్ చేయడం జరిగింది. మా ఆదిత్య మేనేజ్మెంట్, మా చైర్మన్ శేషారెడ్డి గారు, మా సెక్రటరీ మేడం సుగుణారెడ్డి గారు, మా అకాడమిక్ డైరెక్టర్ నాయుడు గారు ఇటువంటి ఈవెంట్స్ జరగడం వల్ల పిల్లల్లో యొక్క మొత్తం వాళ్ళ యొక్క సృజనాత్మక విలువలన్నీ కూడా బయటకు వస్తాయని ఇటువంటి ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేయడం జరుగుతుందండి. నా పేరు కిషోర్, ఆదిత్య బిజినెస్ స్కూల్ ప్రిన్సిపల్గా మాట్లాడుతున్నాను. సో బుక్లో చదివే నాలెడ్జ్ని బయట చదివే దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని పూడ్చాలంటే ఇలాంటి చిన్న ఈవెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, అరే నేను చదివింది ఇది కానీ ఇక్కడ జరుగుతుంది ఇది, రెండిట్లో ఏది తేడా ఉంది, ఎక్కడుంది అనే విశ్లేషణ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇలాంటి ఈవెంట్స్ ఇందులో మనం చేసే దాంట్లో బిజినెస్ క్విజ్ అని చెప్పి మార్కెటింగు, హెచ్ఆర్, ఫినాన్స్, బిజినెస్ అనలిటిక్స్ ఇలా నూతనమైనవన్నీ కూడా తీసుకురావడం వల్ల పిల్లల్లో కొత్త ఒక ఆవిష్కరణ తెలుస్తుంది. ఆవిష్కరణ వల్ల వాళ్ళు ఇంకా చేయొచ్చు, ఇంకా దీని నుంచి నేర్చుకోవచ్చు అనే ఉత్సాహాన్ని కలుగుతూ ఉంటుంది. మా మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఉంటుంది, నాన్న బుకిష్ నాలెడ్జ్ కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, దాన్ని ఎలా ఇవ్వాలి, క్లాసులో జరిగే క్లాస్ రూమ్లో ఒకటే చెప్పడం కాదు, కేస్ స్టడీ చెప్పండి, వాళ్ళకి ఇంకా అర్థమయ్యే విధంగా టెక్నికల్గా ఏమైనా తీసుకోవడండి. ఇలా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల మా చైర్మన్ సార్ శేషరెడ్డి గారు, సుగుణా మేడం గారు ఇచ్చిన ప్రోత్సాహంతో, మా అకాడమిక్ డైరెక్టర్ గారు నాయుడు గారు ప్రతిసారి ఎలా చేయాలి అని ఒక ప్రణాళిక ఇవ్వడంలో వాళ్ళు నిష్ణులు. వాళ్ళు చేసే ఎక్స్పర్ట్ వల్ల ఇచ్చిన దాంట్లో ఎప్పుడూ సక్సెస్ అవుతూ ఉంటాం. నాయకత్వం బాధ్యతతోనే మొదలవుతుందని, నిర్ణయాలు తీసుకునే ధైర్యం, సామాజిక బాధ్యతతో కూడిన ఆలోచన ప్రతి మేనేజర్కు అవసరమని వక్తలన్నారు. కార్యక్రమంలో పెద్దాడ సుధాకర్, అమల్ రాజ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.